వీడియో చూస్తున్న సహోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట నా యొక్క హృదయపూర్వక వందనం తెలుసుకుంటున్నాను. ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రేమ బట్టి మనం తిరిగి రీతి కలిసి ఉన్నాం. అందుని బట్టి మన తండ్రి అయిన దేవునికి మన నిరంతరము స్తుతులు చెల్లింపు వదిలిమే ఉన్నాం. రైట్ ప్రియులారా, నేను ఇవాళ ఒక టాపిక్ గురించి నేను చెప్పాలని ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. నాకు ఒక అంశం గురించి చెప్పలేని తలంపు అయితే కలిగిందండి. వాస్తవానికి మనం ఒకసారి గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 చదువుకున్న పిల్లలు, అక్కడ గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 వచనంలో శరీర కార్యములు అని చెప్పి ఒక లిస్ట్ అయితే దేవుడు మనకు రాయించడం జరిగింది. శరీర కార్యములు, అక్కడ ఈ శరీర కార్యం ఎవరైతే జరిగిస్తారో వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యం స్వతంత్రించుకోలేరు అని చెబుతూ ఆ శరీర కార్యంలో ఒక కార్యం గురించి చెప్తూ ఒక అవేవనగా శరీర కార్యములు గలతీ రాసిన పత్రిక 5:19 చదువుకుందాం. శరీర కార్యములు స్పష్టమైన అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన. తర్వాత వచ్చిన మాట ఏంటంటే అభిచారము. అభిచారం అంటే ఏంటి, అభిచారం గురించి అసలు గ్రంథం ఏం సెలవిస్తుందో మనం పూర్తిగా ఆలోచిద్దాం. రైట్, మన అంశం పేరేంటి పిల్లరా? అభిచారము. ఈ పదం మీరు కొత్తగా విని ఉండొచ్చేమో. అభిచారం అంటే మరి ఇంకే కాదండి, దీన్ని ఇంగ్లీష్లో విచ్ క్రాఫ్ట్ అన్నారండి. విచ్ క్రాఫ్ట్. శరీర కార్యాలతో ఇదొక దేవుడు పాపమని పోల్చాడు. ఇవి చేసేవాడు జరిగించేవాడు కూడా పాపం జరిగించేవాడని, వాళ్ళకి దేవుని రాజ్యంలో పాలు పంపు లేవని దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. రైట్, అసలు అభిచారం అంటే అర్థం ఏంటి మనం పూర్తిగా ఆలోచిద్దాం. అభిచారం అంటే అర్థం ఏంటి పిల్లరా? మంత్ర విద్యలు చేసేవారు, మాంత్రికులు. మనం గ్రీకులో చదువుకుంటే ఈ మాటకి ఫార్మాకియా అనే పదం వాడారండి. అంటే మాంత్రికులు, మంత్రవిద్యలు జరిగించేవారు. మనకు తెలుసు పాత నిబంధనలో కన్న పిశాచి, సోదెగా అంటారు, అటువంటి మాటలు మనం చదువుతూ ఉంటామండి. అవన్నీ కూడా దీనికి రిలేటెడ్గా ఉండవండి. ఫార్మాకి అనే పద్ధతి దీనికి వాడబడింది. అభిచారం అంటే ఇవన్నీ కూడా అంటే ఇంకా మనం స్పష్టంగా నేర్చుకుందాం దీని గురించి. ఇది ఏ విధంగా క్రైస్తవులు ఏ విధంగా దీనికి లోనవుతున్నారు, క్రైస్తవులు ఏ విధంగా వాళ్ళకి తెలియక పాపం చేస్తున్నారు, మనం పూర్తిగా ఆలోచిద్దాం. అయితే ప్రియులారా, మనం కొన్ని మాటలు ఆలోచించగలిగితే ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 8వ వచనం చదువుకోండి ప్రియులారా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం చదువుకుంటే ఇక్కడ కూడా ఎవరైతే మండు అగ్నిగుండంలో పాలు పొందుతారో వాళ్ళ లిస్ట్ని దేవుడు ఇస్తూ 21వ అధ్యాయం 8వ వచనంలో పిటికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, తర్వాత మాంత్రికుల పదం రావడం జరిగిందండి. మాంత్రికులు ఈ మాంత్రికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అగ్నికొండలో ఉంటారని దేవుడు మాకు స్పష్టంగా సెలవిస్తున్నాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనంలో ఉంటుంది. అంతేకాకుండా ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 15వ వచనంలో కూడా ఇదే మాట ఉంటుందండి. మరొకసారి రాస్తూ ఇదే మాటని, కుక్కలను, మాంత్రికులను, వీళ్ళందరూ కిందకు వస్తే ప్రతివాడు వెలుపటి నుందురు. వెలుపటి అంటే బయట, అంటే అందరూ కూడా మండుచున్న అగ్నికొండలో పాలు పొందిన గ్రంథం మనం స్పష్టంగా సెలవిస్తుంది. ఇక్కడ కూడా ఫార్మాయిక్ అనే పదం, గ్రీక్ పదం వాడడం జరిగింది. ఫార్మాయిక్ అనే అర్థం, మనం ఈ పదం మీకు ఈ ఫార్మా పదం చదవగానే మీకు వెంటనే అర్థం అవుతుంది. అంటే ఒక మాట ఏం గుర్తొస్తుందంటే, ఫార్మ్ అంటే మెడిసిన్, మందులు, అంతే కదండి. ఇప్పుడు బీఫార్మసీ కోర్స్ ఉంటే దేనికి కోర్స్ అంటే మందులు, మెడిసిన్ సంబంధించి కదండి అంతా కూడా. అంతే, అది అంతా కూడా వైద్య వృత్తికి సంబంధించింది కదా. అంటే ఏంటి పదం, అసలు అర్థం ఏంటి, మనం పూర్తిగా ఆలోచిద్దాం. ఫార్మాకియా అంటే దీని గ్రీకు దీన్ని బట్టి అర్థం చూడగలిగితే మందు పెట్టి ఒక వ్యక్తిని లోపరుచుకోవడం. అంటే పిల్లరా, మనకి ఇంకా ఆలోచించగలిగితే దీన్నే వశీకరణం అని కూడా అనొచ్చు. వశీకరణం మీకు ఇప్పుడు అర్థమవుతుంది. తంత్ర విద్యలు,
మంత్ర విద్యలు. ఇంకా మనం పూర్తిగా ఆలోచించగలిగితే ఈ పదానికి ఇంకా ఏమేమి అర్థాలు వస్తాయో అవేంటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఓకేనా? అభిచారం అంటే వాటిలో ఏమేమి వస్తాయో లిస్ట్ అనేది దేవుడు పాత నిబంధనలు మనం ఒక మాట చదువుకుంటే ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 9, 10, 11 వచనం చదువుకుంటే ఇక్కడ జాగ్రత్త గమనిస్తే అక్కడ 10వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 10వ వచనం చదువుకుంటే ఇక్కడ ఒక లిస్ట్ ఇవ్వడం జరిగిందండి. మనం రాస్తామండి. ఇక్కడ ఈ లిస్ట్ బట్టి మనకు అర్థం అవుద్దండి. ఆ పదం అంటే పూర్తిగా అర్థం అంటే అర్థం చేసుకోవచ్చు. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 10వ వచనం చదువుకుంటే తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానైనను. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకు చెప్తూ ఏమో మాట సెలవిస్తున్నారంటే ఆడ కనానికి వెళ్ళక ముందు 9వ వచనం మనం వద్దాం. నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల హేయ కృత్యములను నీవు చెయ్యి నేర్చుకోకూడదు అని చెబుతూ ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది 10వ వచనంలో. తన కుమారునైనను తన కుమార్తెనైనా అగ్నిగుండము దాటించవానైనను. అంటే అగ్నిగుండం దాటించుట. ఆ కాలము కొంతమంది నరబలు ఇచ్చేవారండి. ఎప్పుడంటే పూర్వం అన్ని జనులు నరబలు ఇచ్చేవారండి. తమ పుట్టిన తొలిచూల బిడ్డల్ని బలిగా అర్పించేవారట. వాళ్ళు నమ్ముకున్న విగ్రహాలకి వాళ్ళు బలిగా ఇచ్చేవారు. అగ్నిగుండలు వేసేవారట పుట్టిన పసికందులు. అది దేవుడు చాలా ఘోరంగా ఇచ్చారండి. దాన్ని నరబలి అనుకోవచ్చు. నేను ఒక లిస్ట్ రాస్తాను. దీని బట్టి మొత్తం నరబలి అంటే మనుషుల్ని బలి ఇవ్వడం నరబలి. అభిచారం అంటే ఏంటో మనం పూర్తిగా వివరించుకుంటే మీకు పూర్తిగా అర్థమవుతుందండి. ఇంకా ఏముంటాయండి పిల్లరా? శకునము చెప్పు సోదగానైనను. శకునములు. శకునం అంటే అర్థం ఏంటండి పిల్లరా? శకునం అంటే మీకు తెలిసే ఉంటుంది. శకునం అంటే మంచి శకునము చెడ్డ శకునం అంటూ ఉంటారు కదా కొంతమంది. మనకు తెలిసిన భాషలో మన ఆన్యులు ఇప్పుడు కొంతమంది మన సమాజంలో కొన్ని వస్తువుల ద్వారా, కొన్ని వస్తువులు చూడటం ద్వారా, కొన్ని ప్రదేశాల్లో కొన్ని మనుషుల ద్వారా వాళ్ళ బట్టి మంచి శకునము, జంతువులు అంటే మనుషులు జంతువులు కొన్ని వస్తువుల ద్వారా ఇది మంచి శకునము, దీని ద్వారా వెళ్తే మంచిగా అవుతుంది, దీని ద్వారా చెడ్డగా అవుతుంది, దీన్ని చూస్తే మంచి జరుగుతుంది, దీన్ని చూస్తే చెడు జరుగుతుంది. అటువంటి శకునం అంటే వాళ్ళ భవిష్యత్తుని మా భవిష్యత్తు ఇలా ఉండబోతుందని చెప్పేదండి శకునం అంటారండి. అది తర్వాత శకునం చెప్పు సోదగాడు అంటే సోది చెప్పడం, జ్యోతిష్యం చెప్పడం, గ్రహ బలాలు, ఆ గ్రహం ఈ గ్రహం మంచిది, మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయి, దీన్ని ఒక విధంగా చెప్పాలంటే జ్యోతిష్యం అంటానండి. జ్యోతిష్యం తర్వాత మేఘ శకునములు కానీ సర్ప శకునములు కానీ చెప్పుకో. నేను ఆ కాలంలో శకునంలోనూ అదో రకం. శకునం అంటే మంచి శకునం అంటే కొన్ని వస్తువులు కొన్ని జంతువులు చూసి మంచిది చెడ్డది అనుకున్నా కదండి. అదే ఆ కాలంలో మేఘ శకునము, సర్ప శకునములు ఇవన్నీ కూడా శకునంలో రకాల టైప్స్ అని ఇవన్నీ కూడా చెప్పువాని నేను. తర్వాత చిల్లంగివాడు అంటే మనకు తెలుసు చిల్లంగి, బాణం. అది కొంతమంది సమాజంలో ఇలాంటివి శుద్ధ పూజలకు సంబంధించిందండి. బ్లాక్ మ్యాజిక్ అంటారు దీన్ని. శుద్ధ పూజలకు సంబంధించి చేతబడి, చిల్లంగి, బాణమతి కొన్ని ఊళ్ళో పిలుస్తూ ఉంటారండి. అంటే ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తికి ద్వేషం ఉంటే, పగ ఉంటే ఆ వ్యక్తిని బాధపెట్టడానికి, ఆ వ్యక్తిని హతమార్చడానికి చేసే క్షుద్ర పూజలండి. రైట్. తర్వాత మాంత్రికుడు మంత్రాలు మనకు తెలుసు కదండి. మాంత్రికుడు అంటే కొంతమంది వాళ్ళ అవతారం కూడా ఇంత జిద్దులు పెంచుకొని మెడలో ఏదో మాలలు వేసుకొని నిమ్మకాయ పట్టుకొని ఆ గెటప్పే భయంకరంగా ఉంటుంది చూడడానికి. అటువంటి వ్యక్తులు అండి మాంత్రికులు. మంత్రాలు ఉన్నాయని, దుష్టశక్తులు ఉన్నాయి, నాకు పవర్స్ ఉన్నాయని చెప్పుకునేవారండి మాంత్రికులు. తర్వాత ఇంద్రజాలికుడు, మెజిషియన్స్. ఇంద్రజాలికుడు మెజిషియన్స్ అండి. మ్యాజిక్లు చేసేవాడు అండి ఇంద్రజాలికుడు. తర్వాత కన్న పిశాచి నడుగువాని, దెయ్యంతో విచారణ చేయవాని అని మీ మధ్యన ఉండనీయకూడదు. తర్వాత కన్న పిశాచి అంటే అర్థం పెట్టారా? కొంతమంది ఏం చెప్తారంటే బలహీన మనస్సు గల వాళ్ళ దగ్గరికి వచ్చి
మీ పూర్వీకులతో మాట్లాడిస్తానని చెప్పి ఆత్మతో మాట్లాడిస్తానని కొన్ని కన్న పిశాచ ద్వారా, అంటే మీ పూర్వీకులు నీ గురించి ఏం చెప్తున్నారో అని దాని గురించి కొన్ని కలవల కబుర్లు ఆడి చెప్తూ ఉంటారండి. సోదిగా అంటే వీళ్ళందరూ కూడా కన్న పిశాచ వీళ్ళందరూ కూడా ఈ లిస్టులోకి వస్తారండి. మీకు ఇంకా మరొక మాట చదువుకుంటే మనం ఒకసారి 2 దినవృత్తాంతముల గ్రంథము 33 చదువుకొని పిల్లలు. ఇక్కడ ఒక రాజు, ఒక యోధ రాజు, ఆయన ఎవరైనా మనస్సే అంటే ఎవరంటే హిజ్కియా కుమారుడు. ఆయన ఒకసారి మనం చదువుకుందాం. 2 దినవృత్తాంతములు 33 6 చదువుకొని పిల్లలు. ఇక్కడ బెన్హినోము లోయ ముందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములు విచారించచ్చు. అంటే ఇక్కడ మనస్సు అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన యోధరాజు. తన 12 నెలల ప్రాయం ఎప్పుడే సింహాసనం ఎక్కాడు. హిజ్కియా కుమారుడు. తర్వాత హిజ్కియా ఎంత భక్తిపరుడో వీడంత చండాలపు వేదం అండి వాళ్ళ కుమారుడు. హిజ్కియా పాపము ఆల్రెడీ భ్రష్టపడిన ఆ వ్యవస్థని ఎంత చెక్కదిద్ది మళ్ళీ తిరిగి భక్తులందరినీ తిరిగి దేవుని చేరిస్తే మొత్తం కూలదోసాడు. వాళ్ళ నాన్న మొత్తం ఏదైతే మంచి దారిలో వెళ్ళి దాని మొత్తం కూలదోసి మళ్ళీ తిరిగి చెడ్డమాలను ప్రవేశపెట్టాడు. ఎవరంటే మనస్సే. మళ్ళీ తిరిగి ఉన్నత బలిపేట కట్టించడం, మళ్ళీ అన్ని దేవతలు వాటికి సంబంధించిన టెంపుల్స్ కట్టించి ఈ విధంగా మళ్ళీ దేవునికి కోపం తెప్పించాడండి. ఇక్కడ జాగ్రత్త గమనిస్తే అతను కూడా ఇంకా ఉంటాయి. తను కూడా అతను కుమారులను 2 దినవృత్తాంతములు 33 చదువుకుంటే అతను తన కుమారులు అగ్నిగుండం దాటించి ముహూర్తంలో విచారించచ్చు. ఇక్కడ ఇంకో పదం ఉంటుందండి, ముహూర్తంలో విచారించచ్చు. అంటే ఇవన్నీ చెయ్యొద్దని దేవుడు ఒకప్పుడు ఆజ్ఞిస్తే అవన్నీ చేసిన వ్యక్తి గురించి మనం చదువుకుంటున్నాం. అవన్నీ అంటే దీంట్లో ఇంకే లిస్టులోనే మనం ఆలోచిస్తున్నాం. మంత్రవులు, చెల్లంగతనము, సోదగాడు. ఇక జాగ్రత్త గమనిస్తే వాడు చే కన్నపిసంతో సోదగాడు సాంగత్యం చేయొచ్చు. యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపం పుట్టించును అనే పదం ఉంటుంది. రైట్, ఇప్పుడు మనం ఆలోచిద్దాం. అభిచారము అంటున్నారు, దీన్ని ఇంగ్లీష్లో విచ్ క్రాఫ్ట్ అన్నారు, లేకపోతే మరొక గ్రీకులోకి వెళ్తే ఇంకా ఫార్మాకీ అన్నారు. ఇదే మాట మనం ప్రకటన గ్రంథం 22:15 ప్రకటన గ్రంథం 21:8 చదువుకుంటాం. అక్కడ మాంత్రికులు, మంత్రములు చేయవారు, మంత్రం అంటే అర్థం ఏంటండి? ఈ కాలంలో అంటే ఆ కాలంలో ఒకప్పుడు ఇలా జాతమేనండి, కొంతమంది జనులు ఏం చేసేవారంటే, ఎస్పెషలీ ఈ సంస్కృతి అంతా వచ్చింది అన్ని జనుల నుండి వచ్చిందండి. అన్ని జనులు అంటే దేవుణ్ణి ఎరగని వారండి. అన్ని జనులు అంటే ఎవరండి? దేవుణ్ణి ఎరగని జనం, దేవుణ్ణి ఎరగని వారు, దేవుణ్ణి ఎరగని వారు. అన్ని జనులు వచ్చే సంస్కృతి అనేవన్నీ కూడా ఇది దేవుడు చెప్పింది కాదు, దేవుడి నుండి వచ్చేది కాదు. మనం ఒకసారి ఇదే మాట మరొకసారి చదువుకుంటే ద్వితీయోపదేశకాండము 18:9-10 చదువుకుంటే మరొకసారి అక్కడ దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుందండి. అక్కడ ఏం చెప్తుందో మనం ఆలోచిద్దాం. చూడండి, ఇక్కడ దేవుడు అంటాడండి 18:9 నీ దేవుడు నీ యెహోవా నీకు ఇచ్చిన దేశమును నీవు ప్రవేశించిన తరువాత ఆ జనముల హేయ కృత్యములో, ఏ జనము? కనాను దేశంలో ఉన్న జనాలు ఒక హేయ కృత్యము. హేయ కృత్యం అంటే అసహ్యకరమైన క్రియలండి. హేయ కృత్యం అని దేవుడు చెప్పండి. హేయ కృత్యం అంటే ప్రియులరా అసహ్యకరమైన పనులు అంటే దేవుడికి అసహ్యం అండి. ఇవన్నీ కూడా అసహ్యం, మామూలు అసహ్యం కాదండి. దేవుడికి చాలా కోపం పుట్టించేస్తాడండి ఇవంతా వచ్చింది స్టార్టింగ్ పునాది ఎక్కడి నుంచి అంటే అనిజల నుండి వచ్చిందండి ప్రియుల. అయితే హేయ కృత్యం అని ఇక్కడ దేవుడు రాయించాడు. మనం ఎంతో చదువుకున్నాం. మనస్సే మరొకసారి చదువుకుంటాం. మనస్సే అది ఏం చేస్తారు? ఆయన ఆ వ్యక్తి కూడా ఇవన్నీ చేస్తూ 2 దినవృత్తాంతంలో 33:6 ఏముంటుందండి ఇక్కడ జాగ్రత్త గమనిస్తే మనస్సే ఇవన్నీ జరిగిస్తూ 33:6 ఎందుకు వస్తే యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించు. దేవునికి కోపం పుట్టించారంటే చూడండి, ఇవన్నీ హేకృత్యం దేవుడు పోలిస్తూ ఇవన్నీ జరిగించేవాడు, చేయవాడు, ఫాలో అయ్యేవాడు ఇవన్నీ కూడా దేవునికి కోపం పుట్టించేవాడు. దేవునికి
కోపము పుట్టించేవాడండి. వాస్తవ ప్రియులారా, ఇవన్నీ మనం ఆలోచించగలిగితే ఇవన్నీ కూడా వచ్చింది అన్ని జనుల నుంచి వచ్చిందండి. అన్ని జనులు ఈ అభిచారము దీంట్లో భాగంగా ఈ లిస్టులో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అభిచారం కిందకు వస్తాయండి. నరబలి దీని కొంతమంది ఏంటంటే శుద్ర పూజలు అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని కాకుండా దుష్టశక్తికి మనం దానికి విగ్రహం పెట్టి దుష్టశక్తుల ద్వారా మేము దాన్ని ఆరాధించి దాన్ని పూజించి దాని మేము శక్తులు పొందుతాం అని కొంతమంది క్షుద్ర పూజలు చేసే వాళ్ళ దగ్గర ఆ త్రోవలోకి వెళ్ళారు. వాళ్ళు నిజదేవుణ్ణి ఏకదేవుణ్ణి మానేసి క్షుద్ర పూజల ద్వారా మేము దుష్టశక్తిని ఎక్కువ పొందుకుంటాం అనే రూట్లో వెళ్ళాము. వాళ్ళు ఏం దానిలో భాగంగా నరబలి ఇచ్చేవారండి. కొంతమంది వాళ్ళు చేసుకున్న బొమ్మలు విగ్రహాలు కూడా నరబలి అర్పించారు ఆ కాలంలో. అప్పుడు ఇప్పుడు కూడా చాలా కొన్ని మారుమూల ప్రాంతం జరుగుతున్నాయి నరబలి ఇప్పుడు కూడా ఉన్నాయండి. మాకేదో శక్తి వస్తుంది, మాకేదో పవర్స్ వస్తాయని వాళ్ళు ఊహించి వాళ్ళ తలంపులు జాతమైన ఎంత తలంపు ఊహ అండి. వీళ్ళ యొక్క ఊహలు తలంపులు వీళ్ళ యొక్క ఆలోచనలు పుట్టుకొచ్చినాయండి. ఇవన్నీ కూడా ఆలోచనల నుండి పుట్టుకొచ్చినాయి. ఇవన్నీ కూడా శకునము ఇది మంచిది ఇది చెడ్డది అని చెప్పడం అండి. ఇది మంచిది ఇది చెడ్డది అని శకునం చెప్పడం. జ్యోతిష్యం అని తెలుసు. జ్యోతిష్యం అంటే మన చేదు జాతకాలండి. జాతకాలు చూసి ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు నిర్ణయించడం అండి. జాతకాలు చూడడం అండి. చెల్లంకి క్షుద్ర పూజలు కొంతమంది మన తెలుగు చెల్లంకి చేతపడి అంటే ఒక వ్యక్తిని ఆ వ్యక్తికి బాగా ఉద్దేశం ఉంటే ఆ వ్యక్తిని తన తల వెంట్రుకలు తీసుకొని కాలు దగ్గర కొన్ని మట్టి తీసుకొని ఆయన సంబంధించిన వస్తువు తీసుకొని కొన్ని ఏదో బొమ్మలా తయారు చేస్తే దానికి సూదుకొచ్చి ఇవన్నీ చేస్తే ఆ వ్యక్తిని చంపి వచ్చని ఒక రకంగా చేస్తే శుద్ధ పూజలు ప్రియులారు. ఇవన్నీ కూడా అసలు ఎంత జరగడానికి అర్థం ఏంటంటే మ్యాజిక్లు చేయడం అండి. కొంతమంది చూసారా మ్యాజిక్లు చేస్తూ ఉంటారు. మెజిషియన్స్ అంటాం కదండి. గాల్లో నుంచి పావురం రప్పించడం, ఇలాగ ఆ వస్తువులను మాయం చేయడం, ఇల్యూజన్స్ భ్రమ కల్పించడం, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఇవన్నీ కూడా అన్యజనుల నుండి వచ్చాయి. అన్యజనుల నుండి ఇవన్నీ వచ్చాయండి. దీని మూలం వచ్చింది అన్యజనులు. వాస్తవానికి మనం ఇంకా ఆలోచించగలిగితే ఎక్కువగా ఇవన్నీ పూర్వము పెద్ద పెద్ద మహారాజులు అన్యజనులను మహారాజులు ఉదాహరణకు ఐగుప్తు రాజులు. ఐగుప్తు దేశం అనేది జ్ఞానానికి సూచక. ఒకప్పుడు ఐగుప్తు అంటే పూర్వం నుంచి చూసుకుంటూ పిల్లారా చరిత్రలో కూడా ఈజిప్షియన్ అనేవాళ్ళు ఎక్కువ జ్ఞానవంతులు అండి. అంటే వాళ్ళు ఎక్కువ జ్ఞానంగా పిలువబడేవారు అండి. వాళ్ళు అంటే ఎక్కువ ఆ కాలంలోనే పిరమిడ్స్ కట్టడం ఇవన్నీ ఎక్కువ టెక్నాలజీ అనేది ఎక్కువ ఆ కాలంలో యూజ్ చేసేవారండి. వాళ్ళు మమ్మీస్ రూపొందించడం అంటే వాళ్ళు జ్ఞానవంతులు ఎంచుకునేవారు. వాస్తవానికి ఈ సంస్కృతి అంతా వచ్చిందంతా కూడా ఈజిప్షియన్ నుండి వచ్చిందండి. వాళ్ళు ఒక స్టార్ట్ చేస్తే కొత్తలో దాన్ని పట్టుకొని మిగతా అన్ని ప్రాంతాలకు స్ప్రెడ్ అయిందండి. ఇవంతా కూడా మనం ఒక మాట చదువుకుంటే యెషయా గ్రంథము 19:3 ఇక్కడ యెషయా గ్రంథము 19:3 ఇక్కడ ఒక సందర్భంలో దేవుడు అంటారండి వాళ్ళు ఉద్దేశిస్తూ. సాధారణంగా కొన్ని దేశాలు అనేవి జ్ఞానానికి ప్రసిద్ధి అంటే వాళ్ళ యొక్క ఎక్కువగా థింక్ చేసి ఎక్కువగా ఆలోచిస్తారండి. అదేవిధంగా ఆ కాలంలో ఈజిప్షియన్స్ ఐగుప్తు వారు జ్ఞానానికి ప్రసిద్ధిగా నిలిచారండి. యెషయా గ్రంథం 19:3 నేను ఐగుప్తు మీదకి ఐగుప్తును రేపేదను, సహోదరులు పొరువారి మీద పొరువారు లేచెదరు. తర్వాత 3 చదువుకుంటే ఐగుప్తుల యొక్క శౌర్యం నశించును, వారి ఆలోచన శక్తి నేను మానిపివేసేదను. వారి యొక్క ఆలోచన శక్తి అన్నారండి దేవుడు ఎక్కడ అంటే ఒక సందర్భంలో వాళ్ళకి చెప్తూ వాళ్ళ ఆలోచన శక్తిని వాళ్ళకి ఎక్కువ థింక్ చేస్తారు. మిగతా వాళ్ళు ఎక్కువ ఆలోచిస్తారండి. ఆలోచన పుట్టుకొచ్చింది అవన్నీనండి. మ్యాజిక్లు చేయడం, గారడీ చేయడం, అపస్కారులు 8 గారడీ శ్రీమోడు వ్యక్తి ఉంటాడండి. గారడీలు చేయడం, తర్వాత ఆత్మను రప్పించి కొంతమంది భవిష్యత్తు చెప్పించడం, ఇవన్నీ కూడా అన్యజనుల ఆలోచన పుట్టుకొచ్చిన తలంపులు. ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచిద్దాం పిల్లలు. ఒకసారి ఆలోచించగలిగితే ఇవన్నీ నిజంగా జరుగుతుందా, ఇవన్నీ నిజంగా ఉన్నాయా ఒకసారి ఆలోచిస్తే. నరబలి ఒక వ్యక్తిని చంపడం ద్వారా వ్యక్తి ఏమైనా శక్తులు పొందుకుంటాడంటే శక్తిని పొందుకోడు. ఇది తప్పు. శకునం
ఇది మంచిది చెడ్డది ఎక్కడ గ్రంథాలు ఎక్కడ ఉందండి? ఇది మంచి రోజు చెడ్డ రోజున ఆలోచించగలిగితే ప్రియులు మాట చదువుకుంటే ఆదికాండం 1:31 వచనంలో దేవుడు సృష్టిని మొత్తం చేసిన తర్వాత దేవుడు చెప్పిన మాట ఏంటి? ఆదికాండం 1:31 వచనంలో దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అన్నాడండి. దేవుడు లోకాన్ని చేసిన తర్వాత 6 రోజులు సృష్టించిన తర్వాత దేవుడు చెప్పిన మాట అంటే దేవుడు చేసిన అంతా కూడా మంచిదిగా ఉండెను, మంచిదిగా ఉంది, అంతా మంచిదిగా ఉందని. మంచిదిగా ఉన్నదాన్ని చెడ్డదిగా చూపిస్తున్నారు జనులు. ఇది చెడ్డదని చెప్పే హక్కు ఎవరికి ఉంటుందని? సృష్టించింది వీడు కాడు, కానీ ఈ సృష్టించబడింది చెడ్డది, ఇది చెడ్డ రోజు అనేది చెప్తుంది ఎవరంటే మనుషులండి. చూసే పిల్లలు ఎంత ఘోరంగా ఉందో. ఇది మంచి రోజు, ఇది చెడ్డ రోజు ఎక్కడ ఉందని పిల్లలు? ఎక్కడైనా గ్రంథంలో దేవుడు ఏదైనా మంచి రోజుని రాయించాడా? పాత నిబంధనలు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు మీరు శనివారం సబ్బాత్ దినం పరిశుద్ధం ఆరాధించని చెప్పాడు తప్ప ఆ రోజు మీరు అంటే ఆరాధించడానికి ఆ రోజు దేవుడు చెప్పాడు తప్ప ఇది మంచిది చెడ్డదని ఆ కాలం అంటే కొన్ని రోజులు అప్పుడు మోస ధర్మశాస్త్రం కొన్ని కాలంలో చెప్పాడు తప్ప కొత్త నిబంధనలు ఎక్కడ కూడా ఇవి మనకి ఎక్కడ కూడా లేవు. దేవుడు చేసిన ప్రతిరోజు మంచిదండి. కాకపోతే కొంతమంది ఏం చేస్తారు పిల్లలు? కొంతమంది ఇది మంచిది ఇది చెడ్డదని ఇప్పటికీ కూడా చాలామంది క్రైస్తవులు ముహూర్తాలు పెట్టించుకుంటారండి. ఇప్పటికీ కూడా కొంతమంది కొన్ని మంచి రోజులు చెడ్డ రోజులు అని చెప్తూ ఉంటారండి. ఎంత దౌర్భాగ్యం ఆలోచించండి. దేవుడు చేసిన ప్రతిరోజు మంచిదండి. ఇది మంచిది చెడ్డది అంటే నువ్వు దేవుని ప్రశ్నిస్తున్న విషయం అర్థం చేసుకోవాలండి. గలతీ రాసిన పత్రిక 4:10 చదువుకుంటే అక్కడ పౌలు గారు హెచ్చరిస్తారండి. మీరు దినములను మాసములను ఉత్సవకాలం సంవత్సరం ఆచరించుచున్నారు, మీ విషయమే నేను పట్టిన కష్టం వ్యర్థమే పోనేమని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను అంటారండి. వాస్తవానికి అన్యజనుల నుండి వచ్చిన క్రైస్తవులు ఉన్నారు, యూదుల నుంచి వచ్చిన క్రైస్తవులు ఉన్నారు. గలతీ సంఘంలో యూదుల నుంచి వచ్చే క్రైస్తవులు ఏం చేస్తారంటే మళ్ళీ ధర్మశాస్త్రం తిరిగి మళ్ళీ చదివి మళ్ళీ అవి ఫాలో అవ్వమని చెప్తూ మళ్ళీ దాంట్లో ఉన్న కొన్ని రోజులు నెలలో ఉత్సవకాలం మళ్ళీ పాటించి చెప్తున్నారండి సంఘానికి, క్రీస్తు సంఘానికి. పౌలు ఏం చెప్తారంటే అవన్నీ కొట్టివేయబడ్డాయి క్రీస్తునందు. ప్రియులారా, మనం గమనిస్తే దేవుడు చేసిన ప్రతిరోజు మంచిది. కాకపోతే మనుషులేమో కొంతమంది చెడ్డ రోజు మంచి రోజు పెట్టి వాళ్ళు పెట్టుకున్న సిద్ధాంతాలు అన్నీ వాళ్ళు ఉన్నాయి. అయితే దేవుని వాక్యం ఏం సెలవుస్తుంటే ఒక క్రైస్తవులుగా మనము అవి మనం ఫాలో అవ్వకూడదు, అవి పాటించకూడదు. ఒకసారి మనం రోమీయుల పత్రిక కూడా చదువుకుంటే 14వ అధ్యాయంలో 5వ వచనంలో ఒకడో ఒక దినము కంటే మరొక దినము నువ్వు మంచి దినం ఇచ్చుచున్నాడు, మరి ఒకటో ప్రతి దినం సమానంగా ఇచ్చుచున్నాడు పదం అంటారు పౌలు గారు. అంటే వాస్తవానికి పౌలు గారు అన్యజనుల నుండి వచ్చిన క్రైస్తవుని ఉద్దేశిస్తూ వాళ్ళు చెప్తారంటే మీరు ఇది మంచిది ఇది. అప్పుడు ఆనాడు రోమియో సంఘాలు రోమాలో ఉన్న క్రీస్తు సంఘాలు కూడా ఇటువంటి ఆలోచనలు వచ్చాయండి. అంటే పిల్లలు మన జాతి గమనిస్తే దేవుని వాక్యం ఏం సెలవుస్తున్నారు పిల్లరా? ప్రతిరోజు మంచిదే, ఏ రోజు మంచిది చెడ్డదని ఎక్కడ లేదు. ప్రతిరోజు మంచిదే, ప్రతిరోజు మనం దేవుని స్తుతించాలి, ప్రతిరోజు మనం దేవుని ఆరాధించాలి, ప్రతిరోజు దేవుని మనం ప్రార్థన చేయాలి. రైట్. కొంతమంది ముహూర్తాలు విచారిస్తారండి. ఇది ముహూర్తం, మంచి ముహూర్తం, చెడ్డ ముహూర్తం. ఇప్పటికీ కొన్ని క్రైస్తవ పెళ్ళిళ్ళు ముహూర్తం బట్టే పెళ్ళి జరుగుతాయండి. అసలు ముహూర్తం అంటే ఎవరు చెప్పారండి? ఇది మంచిదే ఎవరు చెప్పారండి? ప్రతిరోజు ప్రతి సమయం మంచిదే. ఇప్పటికీ కొంత క్రైస్తవులకు చెప్పుకొని ముహూర్తాలు విచారిస్తారండి. అది చాలా తప్పు. అలా విచారించి దేవుని కోపం పుట్టించడం మనస్సే. మన కూడా ఇప్పుడు ఇలాంటి జరిగిస్తే దేవుని చాలా కోపం పుట్టించిన వారమే అవుతాం. దేవుని ప్రేమ లేకపోక మన మీద దేవుని మీద ఉగ్రత వచ్చే అవకాశం ఉంది. పిల్లల జాతి గమనించాలి. శకున చెప్పడం, సోదే, జ్యోతిష్యం, జాతకం, జాతకం, మన రేఖలు చూసి జాతకాలు చెప్తూ ఉంటారు అన్యులు లోకంలో కొంతమంది మనకు తెలుసు. ఈ చేతి రేఖలు బట్టి ఎక్కడ జాతకం మనకి డిసైడ్ చేయబడుతుందండి? అసలు లోకంలో భవిష్యత్తు ఎరుగున ఎవరు ఉంటారండి? లోకంలో భవిష్యత్తు ఎరిగింది తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముడు మాత్రమే. వీళ్ళు తప్పించి ఇంకెవరికి కూడా భవిష్యత్తు తెలియదండి. భవిష్యత్ జ్ఞానము దేవుడు తప్ప ఏ మనిషికి తెలీదు. అటువంటిది ఒక వ్యక్తి ఎలా చెప్పగలండి భవిష్యత్తు అనేది? ఈ చేతి రేఖలు ఎప్పుడు గమనించారా? ఇది ఎలా ఏర్పడతాయండి పిల్లారా? మనం తల్లి గర్భంలో పుట్టినప్పుడు, తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు, పిండంగా ఉన్నప్పుడు మన చేతులు ముడుచుకుంటాం కదండి. ముడుచుకున్న తర్వాత అప్పుడు ఇవి ఏర్పడతాయండి చేతి రేఖలని. ఇవన్నీ కూడా దేవుడు మన పుట్టించినప్పుడు దేవుడు ఏర్పాటు చేసిన గొప్ప జీవితం అండి. అంటే దేవుడు మనల్ని తల్లి గర్భం ఉన్నప్పుడే మనం డిజైన్ చేసినప్పుడు ఇలాగ ఏర్పడతాయండి. మన చేతులు ముడుచుకొని ఉంటాం కదండి తల్లి గర్భంలో. అప్పుడు మన చేతులుగా ముడుచుకున్నప్పుడు ఇలా రేఖలు వస్తూ ఉంటాయండి. దీని పట్టు కొంతమంది జాతకాలు చెప్తే ఇలా విధంగా కొంత మోసం చేస్తూ ఉంటారండి పిల్లలు. రైట్. చెల్లంగి, శుద్ధ పూజలు,
కొంతమంది క్షుద్రపోతలు చెప్తూ భయపెడుతూ కొంతమంది జనాల నుంచి డబ్బులు లాక్కుంటూ వాళ్ళు మోసం చేస్తూ ఉంటారు. ప్రియులారా, ఆలోచించండి. ఏ వ్యక్తినైనా ఒక వ్యక్తి ఆత్మను బంధించగలడా? ఏ వ్యక్తి అయినా సరే ఒక వ్యక్తి యొక్క ఆత్మను లోపరుచుకోగలడా? వాస్తవ ప్రియులారా, ఒక విషయం గమనించండి. ఈ లోకంలో సమస్తం కూడా దేవుని వశంలో ఉందండి. దేవుని వశంలో సమస్తం ఉంది ప్రియులారా. అనేక వచనాలు మాటలు ఉన్నాయి ప్రియులారా. యోబు గ్రంథము 12:10 చదువుకుంటే సమస్త జీవరాశులు దేవుని వశంలో ఉన్నాయి అనే విషయం మనం చదువుకోగలం. యోబు గ్రంథము 12:10 ప్రియులారా. ప్రియులారా, మనం సత్యం తెలుసుకోవాలి. అందరూ కూడా జీవరాశుల ప్రయాణమును మనుషుల ఆత్మను ఆయన వశంలో ఉన్నవి కదా. ఎవరి వశంలో ఉన్నాయండి? దేవుని వశంలో ఉన్నాయండి. దేవుని వశంలో ఆత్మలు ఉన్నాయండి. మన ఆత్మలో మన అసలు దేవుని చిత్తం లేకుండా మన తల వెంట్రుక కూడా తెగదు. మన ఆత్మలో మన శరీరంలో సమస్తం కూడా, భూమి మీద ప్రతి జీవి యొక్క సమస్తం కూడా, ప్రాణం కూడా దేవుని వశంలో ఉన్నాయండి. ఇప్పుడు మన ఆత్మలు దేవుని వశంలో లేవండి. మరి దేవుని వశంలో ఆత్మని ఒక వ్యక్తి క్షుద్రపూజ ద్వారా చేసి నేను దాన్ని మీ ఆత్మను బయట తీసేస్తాను, ఆత్మని ఒక వ్యక్తిని చంపేస్తానంటే ఆ వ్యక్తి దేవుడు అంత సర్వశక్తిమంతుడే ఉండాలండి. ఈ లోకంలో ఎవరైనా సర్వశక్తిమంతుడు ఉన్నారండి? దేవుడు తప్ప ఏ వ్యక్తి కూడా సర్వశక్తిమంతుడు కాడు, లేడు. ఈవెన్ సాతాను కూడా, సాతాను శక్తి అనుసారి సాతాను కూడా దేవుడే సృష్టించాడు. దేవుడు సృష్టించడం వల్ల సాతాను పుట్టాడండి. సాతాను కూడా శక్తి ఉంది. కాకపోతే ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి. సాతాను కూడా దేవుడు అనుమతిస్తేనే, దేవుడు ఒప్పుకుంటేనే తప్ప సాతాను వ్యక్తి మీద చెయ్యి వేయలేడండి. మనకు తెలుసు. యోబు గారు ఇప్పుడు ఉదాహరణకి యోబు గ్రంథం మొదట చదువుకుంటే అక్కడ సాతాను ఏమంటాడండి దేవుడి దగ్గరికి వచ్చి, నీవు యోబు చుట్టూ, అంటే దేవుడేమో యోబు గురించి చెప్తూ నువ్వు నా భక్తుని యోబు గురించి ఆలోచించు అని చూసు అన్నప్పుడు సాతాను ఏమంటాడంటే పిల్లరా, ఒకసారి మనము యోబు గ్రంథము మొదట 10 చదువుకుంటే, నీవు అతనికి అతను ఇంటి వరకు అతను కలిగి సమస్త చుట్టూ కంచి వేసేది కదా అంటాడు. వాస్తవానికి యోబు కూడా దేవుడు కంచిలో ఉన్నాడండి. దేవుడు అనుమతిస్తే, దేవుడు ఒప్పుకుంటే తప్ప సాతాను వాళ్ళు ముట్టలేపడ్డాడు. అంటే పిల్లల విషయం జాగ్రత్తగా గమనించండి. ఈ కాలంలో సాతాను చేసిన మెయిన్ పని ఏంటి పిల్లరా, మన హృదయంలో ప్రేరేపించి మనల్ని పాపకు నడిపించడం సాతాను డ్యూటీ అండి. ఇప్పటికే చాలా పొరపడుతున్నారండి. ఈ విషయం చాలామంది క్రైస్తవులు తెలుసుకోలేకపోతున్నారు ఇప్పటికీ కూడా. సాతాను అంటే మనలో దూరిపోయి ఒక దెయ్యంగా అనుకుంటున్నా తప్ప ఒక ఆత్మగా కాకుండా వాడు మన హృదయం ప్రేరేపిస్తాడు. మన పాపం చేసే విధంగా మన ఇంద్రియాలను వాడుకుంటాడు. అది చాలామంది గమనించట్లేదండి. ఇప్పటికే వాడు మనలో ఇంకా దూరిపోయి ఒక దెయ్యం అనగానే దురాత్మ అనగా అది ఏదో యేసవ కాలంలో ఉన్న దెయ్యాలుగా అనుకుంటారు. అది కాదు. ఆ దెయ్యాల కాలం అయిపోయి ఇప్పుడు దెయ్యం మనం పట్టి పీడించో కానీ ఇప్పుడున్న దురాత్మ సాతాను వాడు ఏం చేస్తారంటే మన హృదయాలు ప్రేరేపిస్తారు. ఒక వ్యక్తిని చంపే శక్తి కూడా సాతానుకు లేదు. దేవుడు అనుమతిస్తే తప్ప సాతాను కూడా ఏం చేయలేడండి. మరి ఒక వ్యక్తి ఏం చేయగలడండి? ఒక వ్యక్తిని ఏం చేయగలడండి? ఆడేం చేయలేడు. కానీ వాళ్ళు ఈ లోపం ఉంది, వాళ్ళ బలహీనత చెప్తే కళ్ళ కబుర్లు చెప్తే వాళ్ళ కుటుంబ సభ్యులు డబ్బులు దండుకుంటారండి. అది మాంత్రికులు చేస్తారండి. తర్వాత ఇంద్రజాలికుడు, మెజిషియన్స్, మనకు తెలుసు మ్యాజిక్లు చేయడం. అవి నిజం అనుకుంటారా, అబద్ధం అనుకుంటున్నారా? అవి నిజం కాదని, అబద్ధం. మ్యాజిక్ అనేది ఇల్యూజన్, భ్రమ కల్పించడం. అది ట్రిక్స్ అంటారండి. దాన్ని జిమ్మిక్లు, ట్రిక్లు అంటారండి. వాడు ఎక్కడో ఏదో వస్తువు పెడితే మన కళ్ళకు తెలియకుండా అది ఒక జిమ్మిక్స్, ట్రిక్స్ అండి. అవన్నీ కూడా మీరు కాళ్ళు యూట్యూబ్లో చూసుకున్న చాలా వీడియోస్ ఉంటాయండి. మ్యాజిక్ నిజం కాదండి. ఒక వ్యక్తిని కత్తితో నక్కినట్టు చూపిస్తారు, పక్కన ఏదో ఉంటుందండి. అవన్నీ కూడా అబద్ధాలండి, నిజం కాదండి, అబద్ధం. ఒకసారి మనము అపోస్తల కార్యం ఎంత చూసుకుంటున్నారు, అక్కడ సీమోను, ఆయన పేరు గార్డీ సీమోన్ అంటండి. ఆడు గార్డీలు చేస్తారట ఆ వ్యక్తి పేరే. ఒకసారి 8వ అధ్యాయము మనం ఒకసారి ఈ చదివి మనం ఈ పై వచ్చిన కలుద్దాం. తర్వాత కన్న పిశాచం అని ఒక పదం ఉంటుంది. అంటే ఆత్మలు, చనిపోయిన ఆత్మలు రప్పించి వాళ్ళతో మాట్లాడించడం. వాస్తవానికి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వెంటనే దేవుని ఆజ్ఞ ప్రకారం ఆ ఆత్మ పాతాళంలోకి వెళ్ళిపోతుంది, లేకపోతే పరదేశికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ ఆత్మ పాతాళం నుంచి పైకి రావాలంటే దేవుని పర్మిషన్ ఉండాలి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం ఉంటుందండి. హన్న ప్రార్థనలు ఏముంటుందంటే, పాతాళంలోకి పంపువాడు, పైకి రప్పించేవాడు ఆయనే దేవుడని అక్కడ చెప్పడం జరుగుతుందండి.
దేవుడు అధీనంలో సమస్తం ఉన్నాయి ప్రియులారా. ఆ విషయం చాలా గమనించట్లేదండి. ఇప్పుడు అంటే మరి ఇవన్నీ జరిగిస్తున్నాడు అంటే అందరూ అబద్ధం చెప్తున్నారు, మోసం చేస్తున్నారండి. ఇంద్రజాలకుడు మనం ఇప్పుడు మెజిషియన్ చదువుకుంటాం. అప్పుడు అబస్కారం 8వ అధ్యాయం పిల్లలు ఇక్కడ 8వ అధ్యాయంలో ఇక జాగ్రత్త గమనిస్తే 9వ వచనంలో, సీమోను ఒక మనుషుడు లోగడ పట్టణంలో గారడి చేయొచ్చు, తను ఎవడో గొప్పవాడని చెప్పుకొనిచో. గొప్పవాడని చెప్పుకుంటే ఎందుకు చెప్పుకుంటారంటే తను గారడి చేస్తున్నాడు. గారడి విద్య వల్ల అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. జిమ్మికులు చేస్తున్నాడు, సామ్రాజ్యంలో విభ్రాంతపరుచుంటున్న ఆశ్చర్యపోతున్నారు జనులందరూ కూడా. ఇతను చేసిన గాడి విద్య చూస్తే మ్యూజిషియన్స్ మ్యాజిక్లు చేస్తుంటే అందరూ ఆశ్చర్యపోతారు నిజంగా. తర్వాత ఏమైందంటే 10వ వచనంలో, కొద్దివాడు మొదలుకొని గొప్పవాడు మట్టుకు అందరూ దేవుని మహాశక్తిని మనం వీడని అతను చెప్పుకోవచ్చు. అతను లక్ష్య పెట్టేది. చాలా ఏమనుకున్నారంటే ఇతరే నిజమైన దేవుని మహాశక్తిమంతుడు, దేవుడి యొక్క శక్తి కలవడేది ఆయన పొగుడుతున్నారంట అప్పుడు అనిజనులు సమరయ్యవారు. తర్వాత అక్కడికి ఫిలిప్ వచ్చారండి. ఫిలిప్ ఎవరు? 7 పరిచారకులు ఒకరు ఫిలిప్ వచ్చి దేవురాజ్య సువార్త ప్రకటన చేస్తే అక్కడ ఫిలిప్ గారు ఆల్రెడీ ఉన్న ఆత్మవరములతో కృపావరాలతో తను అద్భుతాలు చేస్తున్నప్పుడు అప్పుడు జాగ్రత్త గమనిస్తే 13వ వచనం, అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్ని ఎడబాయకుండి సూచక్రియలు గొప్ప అద్భుతాలు జరుగుడు చూసి విభ్రాంతి నొందెను. జాగ్రత్త వినాలి. సీమోను గాడి సింహం చేస్తున్న విద్యలు చూసి ఆ ఊరి జనం ఆశ్చర్యపోతే ఫిలిప్ చేసిన నిజమైన అద్భుతం చూసి గారటి సీమోను ఆశ్చర్యపోయాడండి. అదేంటది? ఒక మెజిషియను తన అందరిని ఆశ్చర్యపరిచినట్టు చేస్తే తిని ఆశ్చర్యపోవడం ఏంటండి అంటే అర్థమైతే పిల్లరా, వాస్తవం తిని చేస్తుంది నిజం కాదు. తిని చేస్తున్న అది మ్యాజిక్ లేదు, అది నిజం కాదు, నిజంలా ఉన్న భ్రమ. అయితే ఫిలిప్పు చేస్తుంది నిజమైన అద్భుతం అండి, అందుకే ఆశ్చర్యపోయాడండి. జాగ్రత్త ప్రియులారా, ఆ కాలం అద్భుతం అనేది అద్భుతంగా 3 లక్షణాలు ఉండాలి ప్రియులారా. జాగ్రత్త వినాలి. ఒక అద్భుతం అంటే ఎప్పుడు నిరూపితం అవుతుందంటే దానికి 3 రకాలు 3 పాయింట్స్ ఉంటే ఒక అద్భుతం అవుతుంది అని పిల్లలు. ఒకటి పూర్ణమైనది, ఆలస్యం లేనిది, ఒప్పుకొన చేసేవి. ఇది ఇలా ఏవైతే ఉంటాయో దాన్ని అద్భుతం అంటారండి. నాలుగు పాయింట్ రాసుకోవాలి. ప్రకృతి నియమానికి వ్యతిరేకంగా ఉండేవి, ప్రకృతి నియమంకు వ్యతిరేకంగా ఉండేవి. ఇది దీన్ని ఇలా చేస్తే ఏవైతే ఉన్నాయో దాన్ని అద్భుతం అంటారండి. ఉదాహరణకి యేసుక్రీస్తు వారు అనేక అద్భుతాలు చేశారు, మనకు తెలుసు. చాలా అద్భుతాలు ఉన్నాయి. నీళ్ళ ద్రాక్షరసం మార్చుట, చనిపోయిన లాజరును బ్రతికించుట, నీటి మీద నడువుట, ఇవన్నీ కూడా అద్భుతాలండి. తర్వాత అపోస్తలులు అద్భుతాలు చేశారండి. ఇప్పుడు అపోస్తలుల్లో కుంటివారిని మనం చదువుకుంటాం. పేతురు కుంటివాడిని స్వస్థపరచడం అంటే కుంటివాడు లేగనగానే నడలేని కుంటివాడు లేచి నడుస్తాడండి. అది పూర్ణమైందండి, ఆలస్యం లేదండి, అది వెంటనే జరిగిందండి. అది లెగు అనగానే వెంటనే జరిగే వ్యక్తి లేచిపెట్టాడు, ఆలస్యం లేదు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిందండి. అది చూస్తే ఎవరు ఒప్పుకోవలసిందే, దాన్ని ఒప్పుకోవడం లేదని. యేసుక్రీస్తు కాలంలో గుడ్డివాడు చూపు పొందడం వెంటనే అంతమంది గుడ్డివాడే చేయి పెట్టి అద్భుతం జరిగిన వెంటనే స్వస్థత పొందాడండి. వెంటనే ఆవిడ ఒప్పుకోవాల్సింది, దాన్ని మరి ఒప్పుకొని లేని స్థితి కాదని. పూర్ణమైంది. ఒక గుడ్డివాడు బాగుపడ్డారంటే పూర్ణంగా బాగుపడ్డారండి, సగం కాదండి. సగం చూపు వచ్చింది, సగం బాగుపడ్డారు, పూర్తిగా పూర్ణంగా. అవి నిజమైన అద్భుతం అండి. ఇక్కడ సింహం చేసింది గారడి అండి, నిజమైన అద్భుతం కాదు, అదొక భ్రమ. అందుకే ఆశ్చర్యపోయాడండి. రైట్, మీకు ఇవన్నీ ఎందుకు చెప్తాను పిల్లలు, ఇవన్నీ కూడా వశీకరణ అంటే అర్థం ఏంటంటే ఒక వ్యక్తిని లోపరుచుకోండి. ఇప్పుడు చాలా మంది అంటూ ఉంటారండి, ఒక వ్యక్తిని మందు పెట్టి మార్చవచ్చు, ఒక వ్యక్తిని మందులో కలిపి ఆహారంలో మందు పెట్టి ఆ వ్యక్తిని లోపరుచుకోవచ్చు భావిస్తూ ఉంటారండి. నేడు సమాజంలో చాలామంది అనుకుంటూ ఉంటారండి. చాలామంది పురుషులను అమ్మాయి వలేస్తే పెళ్ళైన పురుషుల్ని భర్తల్ని అమ్మాయి ఎవరైనా వేరే అక్రమ సంబంధం ఉంటే అమ్మాయి ఏదో ఏ మందు పెట్టిందో అంటూ ఉంటారండి సమాజంలో. వాస్తవానికి ఒక మందు ద్వారా వ్యక్తిని లోపరుచుకోవచ్చండి, అలాంటి మందులను ఉన్నాయండి.
దాని బైబిల్ సమర్థిస్తుందంటే పిల్లలు జాగ్రత్త గమనిస్తే ఏ మందు మాకు లేదండి. ఒక వ్యక్తి లోపించడానికి ఏ మందు మాకు కూడా ప్రపంచంలో లేదు. అది భ్రమ, అది అబద్ధము. మరి ఒక వ్యక్తిని ఎలా లోపరుచుకోవచ్చు అంటే ఒక మాట మనం చదువుకుంటే సామెతల గ్రంథము 7:21 సామెతల గ్రంథం 7:21 చదువుకుంటే పిల్లలు అక్కడ సొలొమోను గారు మంచి మాట చెప్తున్నారండి. ఏంటంటే సామెతల గ్రంథము 7:21 చదువుకుంటే పిల్లలు ఒక స్త్రీ గురించి చెప్తూ ఏమంటారంటే, అది తన అధికమైన లాలన మాటల చేత వాణిని లోపరుచుకునేను. ఎలా లోపరుచుకున్నది వ్యక్తిని? అక్కడ జార స్త్రీ తన లాలన మాటలను, లాలించే మాటలు, ముద్దు మాటలు, రొమాన్స్ మాటలు, అటువంటి మాటలతో లోపరుచుకోవచ్చు. ఇప్పుడు కాలంలో జరగట్లేదు. చాలామంది కొంతమంది ఫేస్బుక్లో ఏవో ఈ మధ్య చాలా కేసులు వస్తున్నాయి. వాట్సాప్లో ఏదో కొన్ని కాల్స్ వస్తాయి, వీడియో కాల్స్. వీళ్ళు ఎత్తుతారు, అవతల ఏవో చాలా ముద్దుగా తీగ మాడతారండి. హనీ ట్రాప్ అంటారు, హనీ రోజు ట్రాప్ అంటారండి. అమ్మాయిలు ఎరగవేసి లోపరుచుకోవడం. ఒక వ్యక్తిని, ఒక పురుషుడైనా ఒక స్త్రీగా ఎవరైనా ఏదైనా సరే మాటలతో లోపరుచుకోవచ్చు తప్ప ఒక వ్యక్తిని మందుల ద్వారా లోపరుచుకోలేము. కానీ అలాంటి మందులు ఉన్నాయని చెప్పి కొంతమంది ఏం చేస్తారంటే, ఇందా చదువుకున్న ఫార్మేకే పదం దీని అంతం అదేనండి, మందు పెట్టి వ్యక్తి లోపరుచుకోవడం, వశీకరణం అంటారు. ఇవన్నీ కూడా దీని కింద వస్తాయి. అలా మందులు ఏట్లేవు, అలా చేసేవాళ్ళు కూడా అబద్ధికులండి. రైట్ పిల్లలు మనం జాగ్రత్త గమనిస్తే ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చాయంటే అనిల్ నుండి వచ్చాయి. వీళ్ళందరూ కూడా దేవుని జ్ఞానం లేని వ్యక్తులు. లోక జ్ఞానం, దేవుని జ్ఞానం లేదండి వీళ్ళకి. వాళ్ళ నుండి వచ్చిన వ్యక్తులండి. మనం చదువుకుంటే నిర్గమకాండం 7:11 చదువుకుంటే ఆనాడు ఫరో రాజు కూడా, ఆనాడు రాజుల పక్కన వీళ్ళందరూ ఉండేవారటండి. నిర్గమకాండం 7:11 చదువుకుంటే అక్కడ ఫరో రాజు పక్కన అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగారులను కూడా తమ మంత్రులు అలాగే చేసిరే. ఇక జాతకం గమనిస్తే ఫరో తన పక్కన ఎప్పుడు అసిస్టెంట్స్ ఉండేవారండి. విద్వాంసులు, మంత్రజ్ఞులు వాళ్ళు కూడా తన పక్కన ఉండేవారటండి. ఎవరైనా దుష్టశక్తులు కాపాడడానికి వీళ్ళు తోడుగా ఉంటారు. నియమించుకున్నాడు రాజు. దానియేలు గ్రంథంలో కూడా ఉంటారండి. బబులోను నెబుకద్నెజరు రాజు పక్కన కూడా అందరూ కూడా ఉంటారండి. గాడి మంత్రం చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళకు సీట్ ఉంటుందండి పక్కన, రాజు పక్కన. అది మీ డౌట్ రావచ్చండి. మరి నిర్గమకాండంలో మనం చదువుకుంటే మరి వాళ్ళు కూడా అవి చేశారు కదండి. నిర్గమకాండంలో కొన్ని అంటే ఒక 2 అద్భుతాలు, తెగులన్నీ వీళ్ళు కూడా వాళ్ళ మంత్రం ద్వారా చేశారు కదా. ఉదాహరణకి నిర్గమకాండము 7:22 చదువుకుంటే అక్కడ ఐగుప్తు శకునగారులు కూడా తమ మంత్రం వల్ల అట్లు చేయగా, అంటే మంత్రం వల్ల నిజంగా అలా చేశారు కదా, మీకు డౌట్ రావచ్చండి. మరి అట్లు చేయగానే పదం ఉంటుంది కదా. వాస్తవానికి 8వ చదువుకుంటే 8:18 మటుకు ఆ పేలు రప్పించినప్పుడు తెగులు వీళ్ళు మటుకు చేయలేపారండి. 8:18 చదువుకుందాం. శకునగారులు కూడా పేలను పుట్టించవలేదు తమ మంత్రం చేత అట్లు చేయగా అది వారి వల్ల కాకపోయిను. మరి వీరు ఎలా చేశారండి? మరి ఆనాడు ఫరో దగ్గర మంత్రజ్ఞులు వాళ్ళు తమ మంత్రం చేత ఎలాగ రప్పించారండి? మీకు డౌట్ రావచ్చు. పిల్లల జాగ్రత్త గమనిస్తే దేవుడే అలా జరిగినట్టు చేశారండి. దేవుడే వాళ్ళకి శక్తి ఇచ్చారండి. అంతే తప్ప వాళ్ళ సొంతంగా వాళ్ళ యొక్క తలపు, వాళ్ళ యొక్క శక్తి ద్వారా చేయలేదండి. అసలు మనిషి చేయని శక్తి ఎలా ఉంటుంది అసలు ఆలోచించండి. దేవుడు మాత్రం సర్వశక్తిమంతుడు. దేవుడు శక్తి దయచేయాలండి. సాతాను కూడా శక్తి వాళ్ళకి ఇవ్వడండి డైరెక్ట్గా. దేవుడు అంతే తప్ప సాతాను కూడా ఏ వ్యక్తికి శక్తి ఇవ్వడు. అక్కడ వాళ్ళు ఎందుకు అలా చేశారంటే దేవుడే వాళ్ళ జీవితంలో చేశారండి. అందుకే దేవుడు అంటే వాళ్ళ హృదయం కఠినపరచబడాలి. ఫరో హృదయం ఇప్పుడు వెంటనే జరిగిపోతే ఆ హృదయం కఠినపరచబడదు. ఫరో హృదయం కఠినపరచబడాలంటే వాళ్ళు కూడా ఒక విజయం సాధించినట్టు వాళ్ళకి కనబడాలి. అందుకే దేవుడు వాళ్ళ ద్వారా చేయించారండి. అది కూడా 2 తెగులు వరకు తర్వాత ఇంక మళ్ళీ చేయలేకపోయారండి. దేవుడు ఇంకా అక్కడ ఆఫ్ చేశారండి. మన జాతకు ఆలోచిస్తే మనకు విషయం అర్థం అవుతుంది. మంత్రమో లేదు, తంత్రమో లేదు, మంత్రాలకు చింతకాయలు రాలవు. అది వాస్తవమే. యెషయా గ్రంథంలో కూడా ఒక మాట చదువుకుంటే దేవుడు అంటారండి. యెషయా గ్రంథము 8:19 ఒక సందర్భంలో దేవుడు చెప్తాడు, వాడు మిమ్మల్ని చూచి కన్న పిసది కలవరదుకును కిచకిచలాడు గొనుగు మంత్రకులైనందుకు. మంత్రకులు అంటే వాళ్ళ మాంత్రికులు ఏం చేస్తారండి? కిచకిచలాడుతారటండి. కొంత మంత్రాలు చెప్పిస్తూ ఉంటారండి. ఏవేవో ఒక మంచి ఒక భయంకరంగా వాళ్ళకి గెటప్ ఉంటుందండి. వాళ్ళు చూస్తేనే భయం వేస్తారు. వాళ్ళ చుట్టూ ముగ్గులు వేసుకొని, నిమ్మకాయలు పెట్టుకొని, ఎండు మిరపకాయలు పెట్టి ఏవో భయంగా ఉంటుందండి. అందరూ కూడా
వాళ్ళు అంటే కొంతమంది ఆ కాలం వాళ్ళు భయపెట్టేవారండి, భయంగా ఉండే కొంతమంది అలా చేసేవారండి. మంత్రముల వద్దకు వెళ్ళి ఎదుగు వెళ్ళినప్పుడు జనులు తమ దేవుని ఎదుగు విచ్చరింపవద్దా, సజీవుల పక్షంగా చచ్చిన వద్దకు వెలుదురా. దేవుడు అంటే వాళ్ళని చూసి అసలు ఎవరికైనా ఆ కాలంలో యూదులకి దేవుడు ఏర్పడి ఇశ్రాయేలు జనానికి వాళ్ళకైనా అవసరం వస్తే ఎవరిని అడగాలండి, ఎవరి దగ్గరికి వెళ్ళాలండి, దేవుడి దగ్గర వెళ్ళాలండి. కానీ వీళ్ళేమో ఈ భ్రష్టులేమో దేవుడి దగ్గర వెళ్ళకుండా ఈ కన్నపేస చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారిస్తున్నారండి. సౌలు కూడా అదే పని చేస్తారండి. కన్నపేస సోల్జపు దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటారండి. అప్పుడు దేవుడు కోపం వచ్చి మళ్ళీ సమూయేలు పైకి రెప్పించారు. అవి కూడా ఆ కన్నపేస చేసి దాని యొక్క మంత్రం వల్ల సౌలు రాలేదండి, సమూయేలు రాలేదు పాతాళం నుంచి. దేవుడు రప్పించి తన మరణ వార్తను చెప్పించి మళ్ళీ దేవుడు పాతాళం పంపిస్తారండి సమూయేల్ని. ఇక జాగ్రత్త గమనిస్తే దేవుడు ఏమంటాడు, సజీవుల పక్షంగా చచ్చిన వాడి వద్దకు వెలుదురా. దేవుడు సజీవుడు, ఆయన జీవం గలవాడు. మనం విచారించిన అడిగిన దేవుడి దగ్గర అడగాలి తప్ప వాళ్ళేమో ఇశ్రాయేలీయులు యూదులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని కోపం పుట్టించారండి. తర్వాత దేవుడు అంటాడు యెషయా గ్రంథము 47:11 చదువుకుంటే మరొక వచనంలో, బబులోను మీదకి దేవుడు తీర్పు విధించినప్పుడు ఒక మాట ఏమంటాడంటే, కీడు నీ మీదకి వచ్చిన నీ మంత్రి పోగొట్టజాలవు, ఆ కీడు నీ మీద పడును, నీవు దాన్ని వివరించజాలవు అంటాడు. దేవుడు కీడు తిప్పిస్తున్నాడు, బబులోకి తీర్పు విధించి దానికి నాశనం తేయబోతున్నాడు. బబులో నాశనము తెప్పిస్తున్నప్పుడు దేవుడు ఏమంటాడు, బబులోతో కీడు నీ మీదకి వస్తుంది, నువ్వు మంత్రి దాన్ని పోగొట్టుకొన్న జాలం అంట బెదిరిస్తాడు చెప్తున్నాడు దేవుడు. బబులోన్లో చాలా మంత్రకులు ఉన్నారు. ఆ కింద 12-13 ఉంటుందండి. చూడండి 12 చదువుకుంటే, నీ బాల్యం నుండి నీవు ప్రయాసపడి అభ్యసించిన నీ కన్నపేస తంత్రములు, నీ విస్తారం శకునములు చూపు నీ విలువము అని చెప్తూ అవన్నీ కూడా నీవు పని చేయమంటాడు దేవుడు. చూడండి, బాల్యం నుండి ప్రయాసపడి అభ్యసించారంట పాప మంత్రాలు. ఎందుకు ఉపయోగం లేదు. ఈ పనికిమాల వేదాలు ఆ బాల్యం నుండి దేవుడిని ఎరిగితే దేవుడు ఏమంటాడండి ప్రసంగ గ్రంథాలు 12 సృష్టికర్త నీ బాల్యం స్మరణం తెచ్చుకున్నాము అంటాడండి. చిన్నప్పటి నుంచి దేవుళ్ళలో గడిపితే ఆడి జీవితం బాగుంటుంది తప్ప ఏవో శక్తులు వచ్చేస్తాయని ఏవో వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇవి అభిషిస్తూ పెరిగారు తప్ప వాళ్ళకి ఉపయోగం లేదు, వాళ్ళ జీవితం వ్యర్థం అయిపోతాను. ఏ శక్తులు రావు, ఉన్న భ్రమ కల్పిస్తారు, జనులు మోసగిస్తారండి. మనం అపోస్తల కార్యములో ఒకసారి 19 చదువుకుంటే 19 కూడా కొంతమంది మాంత్రికులు, అపోస్తల కార్యాలు 19 చదువుకుంటే, మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకం తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారు లెక్క చూడగా వాటి వేళ 50,000 వెండి రూకలాయను. కొంతమంది మాంత్రికులు మంత్ర విద్య అభ్యసించే వారు కూడా క్రీస్తు నమ్ముకొని ఇది నిజమైంది అని నమ్మి వాళ్ళందరూ ఏం చేస్తుంటే మారు మనసు పొంది దేవుని దగ్గరికి వచ్చి వాళ్ళ మాంత్రిక పుస్తకాలు వాళ్ళు అభ్యసించింది అంతా కూడా తెచ్చి పడిచి కాల్చివేశారు. ఎందుకంటే దాంట్లో ఏం లేవండి, దాంట్లో వ్యర్థం, దానివల్ల వాళ్ళ జీవితం వ్యర్థం అయిపోయింది. దాంట్లో ఏమి లేదు, మేమేం సంపాదించుకోదు. వాళ్ళకి అర్థమైంది తర్వాత, క్రీస్తు నమ్మిన తర్వాత అప్పుడు తర్వాత అర్థమైందండి. అందరికీ అర్థం కాలేదు. పడేసి అప్పుడు క్రీస్తు నమ్ముకొని మారు మనసు పొందారు. రైట్ ప్రియులారా, ఆ కాలంలో కొంతమంది జ్ఞానం లేనివారు, జ్ఞానం లేని అన్ని జనులు, నేను జ్ఞానం లేని అన్ని జనులు రాస్తాను, జ్ఞానం లేనివారండి అందరూ కూడా. జ్ఞానం అంటే దేవుడు జ్ఞానం లేనివారండి. ఒక మాట చదువుకుందాం ఆఖరిగా. సామెతల గ్రంథము 14:18 చదువుకుంటే, సామెతలు 14:18 చదువుకుని పిల్లలు ఇక్కడ మంచి మాట ఉంటుంది. సామెతలు 14:18, జ్ఞానము లేని వారికి మూఢత్వమే స్వాస్థము, వివేకులు జ్ఞానమును కిరీటంగా ధరించుకుందరు. చూసారా, జ్ఞానం లేని వారికి మూఢత్వమే స్వాస్థం. మూఢత్వం, జ్ఞానం దేవుని జ్ఞానం లేనివారట మూఢత్వంలోకి వెళ్తారంటే. మూఢత్వం, మూఢనమ్మకాలు, ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు. ప్రియులారా జాతి గమనిస్తే ఇవన్నీ కూడా అన్ని జనుల నుండి వచ్చిన సిద్ధాంతాలు. ఏంటి, ఈ నరబళ్ళు, ముహూర్తాలు వచ్చిన అవన్నీ పూర్వకాలం నుండి వస్తూ ఉండేవి. అగ్నిగుండ దాటించిన వాళ్ళు, ఇవన్నీ కూడా మనుషుల ఊహలు, తలంపులు, ఆలోచనలు వచ్చినాయి తప్ప ఇవేవి కూడా నిజం కావు. దేవుడు మాత్రమే సత్యవంతుడు, దేవుడు మాత్రం నిజమైన వాడు, దేవుడు మాత్రం సర్వశక్తిమంతుడు తప్ప, దేవుడు మాత్రమే భవిష్యత్తు జరిగిన వాడు తప్ప ఏ మనిషి కూడా భవిష్యత్తు చెప్పలేడు అని మనం అర్థం చేసుకోవాలి. ఇవన్నీ కూడా
దేవుడు ఆశించుకుంటున్నాడు. ఇప్పటికీ మనం క్రైస్తవులై కూడా మనం ఇంకా రోజులు ఎంచుకుంటూ ముహూర్తాలు వితరిస్తూ మనం ఉంటే మటుకు ఖచ్చితంగా దేవునికి కోపం పుట్టిన వారు అవుతాం. ఆ విషయం గమనించుకోవాలి. మనం ఇవన్నీ మనం ఏదో ఒకటి జరిగిస్తే వీటిలో ఒక్కటి జరిగించినా సరే మనం అభిచారం చేసిన లెక్కలోకి వస్తామండి. మనం ఇది చేయకపోయినా వీడిని ఆశ్రయించిన మనం ఈ లెక్కలోకి వస్తాం. అసలు చిల్లంగా లేదు. ఆ చేత చేస్తే మనం వెళ్ళి బాబు నాకు బాగు చేయన్నావు అనుకోండి, అలా చేసిన కూడా పాపమేనండి. ముహూర్తాలు లేవు, మనం ముహూర్తాలు పెట్టుకోవడం అనుకోండి పాపం. ఇవన్నీ చేస్తే మనం కూడా పాపం కింద వస్తామండి. మ్యాజిక్ షోలో కూడా మనం చూడకూడదండి. దేవుడు చెప్పాడు ఆగడే వాడు జోలికి మనం వెళ్ళకూడదండి. దేవుడు చెప్తే మనం చేయడమే, నోరు మోసుకుని మనం ఎదురు తిరిగి మాట్లాడడం లేదండి. రైట్, ఇవన్నీ కూడా అభిచారం కింద లిస్టులోకి వస్తుంది. ఈ మాంత్రికులు ఏమి లేకపోయినా అన్నీ ఉన్నాయని భ్రమ కల్పిస్తూ మోసం చేస్తూ పాపం చేస్తూ వీళ్ళందరూ కూడా మండుచున్న అగ్ని కూడా పాలు పొందే దేవుని వాక్యం స్పష్టంగా సెలవుస్తుంది ప్రియులారా. రైట్ ప్రియులారా, ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు ఇప్పటికి కూడా చాలామంది ఉన్నాయండి. క్రైస్తవులకు ఇప్పటికీ మూఢనమ్మకాలు ఉన్నాయండి. తుమ్మితే సెంటిమెంట్స్ ఎక్కువ మంది ఉంటారు చాలామంది. ఈరోజు బయటికి వెళ్ళకూడదు, ఈరోజు బయటికి వెళ్ళాలి, ఎవరో తుమ్మితే వెళ్ళకూడదు, అశుభం అంటారు. ఇవన్నీ కూడా మనకి తగవు, ఇవి మనకు సంబంధించిన కావు. ప్రతిరోజు మంచిదే, ప్రతి సమయం మంచిదే. ఇప్పటికీ మనం ఇంకా ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటే మనం దేవుడు నిర్లక్ష్యం చేస్తుంటే దేవుని కోపం పుట్టిస్తున్నట్టు విషయం అర్థం చేసుకోగలరు. ఇక్కడ నుంచి మనకి ఏవైనా మా బలహీన మన జీవితాలు ఉంటే వెంటనే అవన్నీ తుడిచిపెట్టండి, అవన్నీ తీసివేసేయండి. క్రైస్తవులకు మనము దేవుడు అంటే ఎఫెసీయుల రాసిన 5:5 అంటారండి, మీరు అజ్ఞానులు కాక జ్ఞానులు నడుచుకునండి. జ్ఞానం ఎప్పుడవుతాం అంటే దేవుని వాక్యం మనం వినినప్పుడు పాటించినప్పుడు మాత్రం మన జ్ఞానం అవుతుంది తప్ప ఇప్పటికి మన జీవితంలో ఏమైనా పాటిస్తూ మనం అజ్ఞానాల కింద వెళ్ళిపోతామండి. క్రైస్తవుడు అంటే మూఢత్వాన్ని మూఢనమ్మకాన్ని విశ్వసించిన వాడండి, వాటిని ఖండించేవాడండి, ఇతరులకి బోధ చేసేవాడు. మనం వెలుగు సంబంధంలో చీకటి సంబంధంలో కాదు కాబట్టి మనం ప్రియులారా ఇక్కడ నుంచి మనం వెలుగులో నడుద్దాం, సత్యవాక్యాన్ని ఆశ్రయిద్దాం, మూఢత్వాన్ని మూఢనమ్మకం మన జీవితంలో తొలగిద్దాం, ఇతరులకు ఇవన్నీ చెప్పుదాం. ఇప్పటికీ మీరు ఇంకేమైనా ఈ సెంటిమెంట్లో మీరు పడిపోయి ఉంటే ఇక్కడ నుంచి బయటికి రండి, దేవుని మీద విశ్వాసం ఉంచండి. ఇవన్నీ చేసేవాడు ప్రియుల జాతి గమనిస్తే ఇప్పుడు మనం దేవుడికి మాత్రం భయపడాలండి. మనం ఒక తుమ్ముకి భయపడినా, వీటికి భయపడినా, ఒక చెల్లంగా చేతపడి వీటికి భయపడాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి? దేవుని మీద మన విశ్వాసం లేనంటే అర్థమండి. మన విశ్వాసం పరిపూర్ణ విశ్వాసం ఉండాలండి, సగస విశ్వాసం మనం ఉండకూడదు పిల్లలు. పరిపూర్ణ విశ్వాసం అందరూ కలిగి ఉండాలి. పరిపూర్ణ విశ్వాసం వ్యక్తికి ఉన్నప్పుడు ఆ వ్యక్తి దేవుడు తప్ప ఎవరికీ భయపడ్డాడు, దేవునికి తప్ప ఎవరికీ భయపడ్డాడు. మనం ఇవన్నీ వీటికి భయపడుతున్నామంటే మనకు విశ్వాసం లేని విషయం మనకు అర్థం చేసుకోవాలి. మనకు ఆ బతుకొద్దు, మన విశ్వాసం స్థిరంగా కొనసాగిద్దాం, మన విశ్వాసం పరిపూర్ణంగా ఉండనిద్దాం. అలా ఉంటే మనం జ్ఞానాలను నడుచుకుంటే మనందరూ కూడా చనిపోయిన తర్వాత మనం నిత్య రాజ్యం మనం స్వతంత్రించుకుంటాం. దేవుని వాక్యం మనకి హెచ్చరిస్తూ ఉంది. ఈ వాక్యాన్ని దేవుడు మనందరి హృదయాల్లో ఫలించి చేసి దీవింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే మనం అందరం కూడా మరొక వీడియోలో కలుసుకుందాం. అందరికీ వందనాలు అండి.